సాయి లీలలు ప్రశాంతంగా వింటూ ఉంటే చక్కగా మనకి ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన మార్గంలో మనం పయనించాలి అనేది అర్థమవుతుందండి. సాయిని మనస్ఫూర్తిగా నమ్మిన వాళ్ళకి ఈ విషయం చెప్పనవసరం లేదు. సాయిని నమ్మికతో ఈ పారాయణ వింటూ ఉండండి. మీకు ఆ అనుభవాలు మీకే అర్థమవుతాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి చరిత్ర వినడం మొదలుపెట్టడం చేసిన తర్వాత ఈ 10-15 నిమిషాలు ఏ పని చేసుకున్నా సరే పూర్తిగా వినండి. దయచేసి మధ్య మధ్యలో వినకండి. మీరు ఏ టైంలో ఏ పని, ఇంటిలో వంట చేసుకుంటున్నప్పుడైనా లేకపోతే వేరే పని చేసుకుంటున్నప్పుడైనా సరే ఒక 10 నిమిషాలు సాయి సచ్చరిత్ర వినండి. మీకే ఆ విషయం బోధపడుతుంది. బాబాగారు చెప్పిన మాటలు ప్రతిదీ మనం విని ఆచరణలో పెడితే మన ఇల్లు స్వర్గంలా మారుతుంది. మన కష్టాలన్నీ దూరం అవుతాయి. బాబా మన చెంతనే ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకి జీవితంలో ఎప్పుడూ కూడా అన్న వస్త్రాలకి కానీ ఇక దేనికి లోటు ఉండదు. ఇది నిజం. నమ్మి పారాయణ వినండి, శ్రద్ధతో వినండి. సాయిరామ్. కోపర్గాం మమల్తాదారు బాబాసాహెబ్ మిరీకర్. అతడు చితిలి వెళుతూ బాబా దర్శనార్థంగా షిరిడీలో దిగాడు. బాబాను దర్శించి సాష్టాంగ నమస్కారం గావించారు. నాయనా, నీవు కూర్చుని ఉన్నది ద్వారకామయి. ఆ మహాతల్లి ఒడిలో కూర్చున్న వారికి ఆమె సకల కష్టాలు తీర్చి రక్షిస్తుంది. ఈమె చాలా కనికరం గల తల్లి. అహంకారం లేని వారిని ఎంతో ప్రేమతో లాలించి పాలిస్తుంది. ఆ మహాతల్లిని నమ్మిన వారి కోరికలు సఫలం చేసి వారి వారి కష్ట పరంపరను నశింపచేస్తుంది అని బాబా చెప్పారు. అనంతరం ఊదీ ప్రసాదం ఇవ్వగా బాలాసాహెబ్ పోచుండగా, పొడుగుగా ఉన్న నల్లవాడు నిన్నేమీ చేయలేడు. అందులో ద్వారకామయి కటాక్షం నీకున్నది. వాడేమి చేస్తాడు నిన్ను? ఆ పాము నిన్నేమీ చేయలేదని అన్నారు. బాలాసాహెబ్ బాబాకి నమస్కరించి శ్యామాతో కలిసి వెళ్ళారు. చితిలి బాబాసాహెబ్ ప్రయాణమయ్యారు. బాబా వెళ్ళవద్దని, సరే ఏది ఎలా జరుగునో అలా జరుగుతుంది అన్నారు. ముందు శ్యామ వస్తానంటే బాలాసాహెబ్ రావద్దన్నారు. ఇప్పుడు తప్పక తన వెంట రమ్మన్నారు. బాబా సెలవు తీసుకుని టాంగాలో బాబాసాహెబ్తో శ్యామ వెళ్ళాడు. వారిరువురు సుమారు రాత్రి 9 గంటలకు చితిలి వెళ్ళారు. అక్కడ ఆంజనేయస్వామి వారి ఆలయంలో ఒక మూల కూర్చుని ఇద్దరూ హాయిగా మాట్లాడుకుంటున్నారు. బాలాసాహెబ్ ధరించిన అంగవస్త్రంలో పాము ఉన్నది. ఒక నౌకరు బుసవిని లాంతరుతో చూసి భయముతో పాము పాము అని కేకవేశాడు. బాలాసాహెబ్ భుజము నుండి అది దిగింది. అందరూ దాన్ని చంపారు. బాలాసాహెబ్ బూటీ సిరిడ ఎందుండగా నానా డేంగ్లే అని జ్యోతిష్య పండితుడు బూటీని చూసి, ఈరోజు నీకు శుభమైనది కాదు, ప్రాణాంతకమున్నది. ఈ విషయం విన్న బూటీ మనసులో దిగులుందారు. కానీ సర్వానికి బాబా ఉన్నారని ధైర్యంతో మామూలు ప్రకారంగా మసీదుకు వెళ్ళాడు. బూటీ, నానా అన్న మాటలేమిటి? నీకు మరణమున్నదా? ఇదిగో నీ మనసులో ఏమీ దిగులందకు. మృత్యువా? అది ఎక్కడిది? నిన్నేమి చేస్తుందో చూద్దాము. మంచి ఉత్సాహంతో వానికి జవాబు చెప్పు అన్నారు. అలా బూటీ బాబా మాటలను పరిపూర్ణంగా విశ్వసించియే ఉన్నారు. అలా సాయంకాలం వరకు కాలం గడిచింది. సరిగా సాయంకాలమైంది. బూటీ బాత్రూముకని వెళ్ళగా అతని పనివాడు అక్కడున్న ఒక పామును చూశాడు. దానిని చంపయత్నింపగా బూటీ పెద్ద కర్రను తెమ్మన్నాడు. కర్ర తెచ్చేసరికి ఆ పామే కానరాలేదు. ఇంకేముంది, బాబా మనస్సులో దిగులు వద్దు అన్నారు. దాని విశేషమేది అని పరమానందమందాడు. అమీర్ శక్కర్ కోపర్గాం తాలూకా కొరాలే గ్రామ కాపరస్తుడు. అతడు కసాయి సాయేబు. అక్కడ బాబా పేరు ప్రఖ్యాతులు బాగా విన్నాడు. కానీ శరీరము కీళ్లవాతము మూలంగా ఎంతో బాధపడుతున్నాడు. బాబా దివ్య ప్రసిద్ధిని బాగా తెలిసినా వాడగుడిచే షిరిడీ వెళ్ళి బాబా పాదపద్మాల మీద పడి సాష్టాంగ వందనాలు ఆచరించాడు. బాబా చావిడిలోనే ఉండమని ఆజ్ఞ చేశాడు. అందువలన అమీర్ అక్కడే ఉండి బాబాని మనసులో చక్కగా అతన్ని తలుచుకోసాగాడు. ఇక చావిడి అనుకూలం అతనికి కాకపోయినా బాబా ఆజ్ఞ కనుక అదే స్వర్గంగా భావించాడు అతడు. బాబా దివ్య దర్శనం అమీరుకు లభించింది. అలా 9 మాసాలు చావిడిలో అతడు ఉన్నాడు. ఆ తర్వాత అమీరుకు అక్కడ ఉండడం చిరాకు అనిపించి అందువలన ఎవరికీ చెప్పకుండా కోపర్గాం వెళ్ళిపోయాడు. అతడు అక్కడ ఒక ధర్మచావుడిలో దిగాడు. అచ్చట గల ఒక ఫకీరు ప్రాణాపాయ స్థితిలో ఉండి అమీరును మంచినీరు తెమ్మనగా అతనికి అమీరు మంచి తీర్థాన్ని ఇచ్చాడు.
ఆ తీర్థాన్ని సేవించి ఆ పకీరు ప్రాణాలు విడిచాడు. పోలీసులు అమీర్ను పట్టుకున్నారు. పకీరు చావుకు నీవే కారకుడవు, నిజము చెప్పమని గద్దించారు. అమీరు అప్పుడు బాబాకి చెప్పకుండా, షిరిడీ విడవడానికి వీల్లేదు, నేనా పారిపోయి వచ్చాను, ఇంతటి బాధ అందుకే కలిగిందని వాపోయాడు. అప్పుడు అమీరు ఆ రాత్రియే బాబా దివ్యనామ జపం గావించుచూ షిరిడీ వెళ్ళిపోయాడు. ప్రొద్దు పొడవకముందు షిరిడీ పోయి పోలీసుల నుండి తప్పించుకున్నాడు. బాబా ఆజ్ఞానుసారంగా చావిడిలోనే ఉండి తన రోగ విముక్తుడైనాడు. ఒకనాటి సగం రాత్రి బాబా అబ్దుల్ను పిలిచి ఇక్కడేముందో చూడమనగా అబ్దుల్ లైట్ తీసుకుని వచ్చి చూసి ఏమీ లేదని చెప్పాడు. కాదు, మరలా చూడని తన సటకాతో నేలను తాకించారు. అప్పుడు అమీర్ తన తలగడ కింద కదులుతుండుట చూశాడు. అచ్చట ఒక సర్పము తలనాడింపసాగింది. అచ్చటనున్నవారు దానిని చంపారు. ఈ విధంగా బాబా అమీర్ జక్కర్ను కాపాడారు. బాబా దివ్య దర్శనానికి వచ్చిన వారు అనుమతించలేనిదే షిరిడీ విడువరాదు, లేనిచో అనేక చిక్కులకు లోనగుదురు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆ ప్రకారం ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము రెండూ పారాయణ గావించేవాడు. పురాణం ఒకరోజు జరుగుతోంది. హేమాద్ పంతు వినుచున్నది. హనుమ తన మాతృదేవి ఆజ్ఞాను అనుసరించి రామనామ మహామహిమను పరీక్షించు సందర్భమున పఠించు సమయముల శ్రోతలందరూ తన్మయులైపోయారు. హేమాద్ పంతు కూడా అలాగే ఉన్నాడు. హఠాత్తుగా పెద్ద తేలు హేమాడ్ పంతు భుజము మీద పడింది. అచట వారెవ్వరూ ఆ తేలును చూడలేదు. హేమాద్ అది చూసినా చచ్చిన దాని వలె ఉంది. అది పురాణ శ్రవణం గావించిందేమో. ఉత్తరీయముతో దానిని తీసి ఆవలి పారేశాడు. ఇదంతా బాబా దివ్యమహిమగాక ఇంకేమిటి? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. బాబా ఆజ్ఞ లేనిదే ఎవరికీ ఏమీ జరగదు. మరికొన్ని దినములు పోయిన తర్వాత కాకాసాహెబ్ మేడపైన కొందరున్నారు. ఒక పాము కిటికీకి ప్రక్కగా ఉన్న రంధ్రంలో నుండి వచ్చి చక్కగా స్థిమితంగా కూర్చుని ఉంది. లైట్ తెచ్చారు. దాన్ని చూసి గాబరా పడింది. తల ఆడిస్తోంది. చాలామందికి దాన్ని చంపడానికి కర్రలు తెచ్చినా వీలు కాని దగ్గరుండటం వలన చంపలేకపోయారు. ఈ మనుషుల గందరగోళాన్ని చూసి ఆ సర్పము నెమ్మదిగా తాను వచ్చిన రంధ్రంలోనికి దూరిపోయింది. అది గాంచిన వారందరూ ఇది బాబా దివ్య కటాక్షమని బాబానెంతో భక్తి విశ్వాసాలతో ప్రార్థించారు. ఒక భక్తుడు సర్పం అలా పోవుట మంచిదనగా హేమాద్ పంత్ దానికి ఏమాత్రమూ ఒప్పుకొనలేదు. పాము మంచిదవుతుందా, దానిని చంపే తీరాలన్నాడు. అలా వారిద్దరూ వాదోపవాదాలు గావించారు. ఇలా వారి వాద ప్రతివాదాలు తెమలడం లేదు. రాత్రి అయింది. అయినా వారి వాదం మాత్రం ఏమాత్రం ముగియలేదు. ఒకే రకంగా ఉన్నారు. అన్నిటిలో నిండి ఉండి అన్నిటినీ నడిపించు సూత్రధారి ఆయన ఆజ్ఞ లేనిది ఎంతటి క్రూరమైనా ఏమి చేయలేదని మీరు తెలుసుకోనండి. సర్వజీవరాశులపై ప్రేమాభిమానాలుంచుట నేర్చుకోవాలి. అవసరం మాలిన కలహాలతో ఏ జీవిని చంపక ప్రేమతో ఉండుట నేర్చుకోనండి. అందరి రక్షణ భగవానుడే చూస్తాడు అని బాబా సెలవిచ్చారు. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. సకల యోగశాస్త్ర గ్రంథాలను ఆపోసనం పట్టి నన్ను మించిన వాడెవ్వరూ యోగములో లేరని అహంకరించిన వాడొకడు నానాతో కూడా షిరిడీకి వచ్చాడు. సరిగా అతడు వచ్చేసరికి బాబా రొట్టె ఉల్లిపాయతో తింటున్నారు. అది చూసి ఆ యోగాభ్యాసము చదివినవాడు, ఓహో, పచ్చి ఉల్లిపాయతో రొట్టె తినుచున్న ఈతడు నా సందేహాలు తీరుస్తాడా అని మనసులో తలుచుకుని అనుకున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా, వాని హృదయంలో మెదిలే భావాలను తెలుసుకొని నానాసాహెబ్ ముఖం చూసి, నానా, ఉల్లిపాయను జీర్ణించుకొనగలిగిన వారే తినాలి అన్నారు. బాబా అది విని ఆ యోగి అద్భుతాశ్చర్యాలందాడు. వెంటనే బాబా పాదాల మీద వ్రాలి శరణు వేడుకున్నాడు. తన అజ్ఞానాన్ని ఆ యోగి తెలుసుకుని బాబా మహామహిమాన్వితులను గుర్తించాడు. అప్పుడు బాబా యోగికి విభూది ప్రసాదమిచ్చి ఆశీస్సులిచ్చాడు. ఒక క్రూర సర్పము శ్యామకు కాటివేసింది. కాలి చిటికిన వ్రేలును కరుచుట సర్పము విషము క్రమంగా పైకి వ్యాపింపసాగింది. మహా బాధపడుతూ శ్యామ నాకు మరణమే శరణమనుకున్నాడు. అతని స్నేహితులు పాముకాటుకు మందు విఠోబా దేవాలయమందు కలదని, అతడికి బాబా సర్వరక్షకులు అని వారి దగ్గరికే వెళ్ళాడు. మసీదు ఎక్కుచున్న శ్యామాను చూసిన బాబా, ఓ పనికిమాలినవాడా, మతి చెలించినవాడా, పో, ఇచ్చటి నుండి పో, పైకెక్కావా, నీ పని ఏమవుతుందో చూడని హూంకరించారు. అది చూసి శ్యామ ఆశ్చర్యమొందాడు.
బాబా తాను ఇంత బాధతో వస్తే కనీసం మసీదు మెట్టు కూడా ఎక్కనివ్వకుండా పొమ్మంటున్నారని. పాము విషము కన్నా బాబా మాటలే ఎక్కువ బాధ శ్యామకు కలగజేశాయి. ప్రాణం మీద ఆశ వదిలి అలా అక్కడుండిపోయాడు. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ వద్దకేగి కూర్చుని, ఓ శ్యామ, నీకేమీ భయము లేదు. నీ మనసులో ఏమీ విచారించకు. ఈ ద్వారకామయ్యే నీకు రక్షణ కల్పిస్తుంది. నీ గృహానికి ఇంకా హాయిగా చేరుకో. ఇంటి వద్దనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. సంపూర్ణ భక్తి విశ్వాసాలు నా యందుంచు. ఏమీ గాబరా పడకు అని బాబా శ్యామను అతని గృహానికి పంపించారు. తర్వాత పాటీలను, తాత్యాను, దీక్షితిని అతని వద్దకు పంపారు. ఇష్టం వచ్చినవి తినమన్నారు. తిని పడుకోరాదని చెప్పారు. శ్యామకు ప్రాణగండం తప్పింది. షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి దారుణంగా ప్రవేశించింది. గ్రామంలోనున్న వారందరూ ఆ మహమ్మారికి భయభ్రాంతులై పొరుగురు వారచ్చటికి రావడం కానీ, లేదా ఇచ్చటి వారెవరూ పొరుగురికి పోవడం కానీ నిషేధించారు. గ్రామ పంచాయతీ వారు పొరుగురు నుండి షిరిడీకి పోయే కట్టెల బండ్లను రానివ్వలేదు. మేకపోతులను ఊరిలో కోయనివ్వలేదు. బాబాకి ఇదంతా ఒక తంతుగా అర్థమైంది. అదే సమయాన ఒక కర్రల బండి ఊరిలో ప్రవేశించింది. దానిని రాకుండా ఊరివారు చేయుచుండగా ఆ బండిని బాబా మసీదుకు తీసుకుని వచ్చారు. కానీ వారి దగ్గర మాట్లాడడానికి ఎవరికీ సాధ్యము కాదు కదా. అందువలన గ్రామస్తులెవరూ ఏమీ అనలేకపోయారు. అంతేకాక నిత్యము హోమాగ్నిని వెలిగించు సోమయాజి బాబా అని ఎవరికీ తెలియదు. అందుకే ఎక్కువగా కట్టెలు కొని ఉంచేవారు. ఇలా ఉండగా గ్రామమంతా ఆ నియమంలోనున్న సమయమున ఒక మేకపోతునొకరు తెచ్చారు. అది చాలా ముసలిది. ఆ సమయమున బడే బాబా అచ్చటనున్నాడు. బాబా అతనిని చూసి, నీవు ఈ మేక తలను ఒక దెబ్బకు తెగవెయ్యి అని ఆజ్ఞ గావించారు. బడే బాబా అన్న బాబావారికి ఎంతో గౌరవము. చిలుము మొదట బడే బాబాకిచ్చి తాను అనంతరం పీల్చేవారు. మసీదులో అతనిని తన కుడి ప్రక్కకు మక్కువతో కూర్చుండబెట్టుకునేవారు. బాబా ఆయనకు ప్రతిరోజు 50 రూపాయలు ఇచ్చేవారు. ఈ బడే బాబా చనిపోయిన ఆయన భౌతిక కాయంతో కొంత దూరం వెళ్ళి తన కృతజ్ఞతను తెలిపారు. అటువంటి ఆత్మీయ సంబంధం ఉండేది బడే బాబాకు బాబాకి. అయినా మేకను చంపుటకు బడే బాబా ఇష్టపడలేదు. అప్పుడు శ్యామను చంపమన్నారు. ఆయన ఒక కత్తి తెచ్చి బాబా ముందుంచాడు. శ్యామ రాధాకృష్ణమయ్య ఇంటికి వెళ్ళి రాలేదు. దీక్షిత్ వంతు వచ్చింది. నీవు ఒక కత్తి తెచ్చి ఈ మేకను నరికివేయమన్నారు. సర్వము బాబాకి సమర్పించిన దీక్షిత్తు కత్తిని తెచ్చి మేకను చంపేయడానికి సంసిద్ధుడయ్యాడు. ఈతడు సద్బ్రాహ్మణ వంశోద్భవుడు. అయినా కత్తినెత్తి బాబా ఆజ్ఞ అయిన చంపడానికి సిద్ధమైనాడు. చూసిన వారు వింతకు ఆశ్చర్యపడుచున్నారు. దీక్షిత్తు నరుకుడికి సిద్ధమైనాడు. ఏమయ్యా, నీవు బ్రాహ్మణుడు కదా, ఈ మేకను చంపుతావా అన్నారు. బాబా తమ ఆజ్ఞ మాకు రాజశాసనం కన్నా మిన్న. నిరంతరము తమ నామజపమే మాకు జీవనము. అహోరాత్రులు తమ దివ్యజ్ఞాపాలనమే అదే మా కర్తవ్యము. మాకు మంచి చెడ్డలతో పనే లేదు. తమరేమి చేయమన్నా మా కర్తవ్యము. మాకు మంచి చెడ్డలతో అసలు పనే లేదు. తమరు ఏమి చేయమన్నా మాకది వేదవాక్యే అని తనకు బాబాపై గల అపార భక్తి విశ్వాసాలు వెల్లడించాడు దీక్షిత్. సరే, నేనే ఆ పని చేస్తానని ఆ మేకని తీసుకుని పోచుండగా మార్గమధ్యంలోనే అది చనిపోయింది. ఓం శ్రీ సాయిరాం సదా వరప్రదః. ఆదివారం షిరిడీలో సంత కూడేది. అక్కడకు సమీపముగా ఉన్న పల్లెల నుండి ప్రజలు అమ్మడానికి, కొనడానికి తప్పక వచ్చేవారు. అందువలన ప్రతి ఆదివారం మసీదు నిండా భక్తులు కిక్కిరిసి ఉండేవారు. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు బాబా పాదాలొత్తుతున్నాడు. హృదయంలో బాబా నామజపం గావిస్తున్నాడు. బాబా ఎడమ భాగాన శ్యామ, కుడి భాగాన వామన్రావు ఉన్నారు. అంతేకాదు బూటీ కాకా మొదలైన వారంతా ఉన్నారు. అన్నా సాహెబ్ను చూసి శ్యామ చిరునవ్వుతో, ఏమయ్యా, అదిగో నీ కోటుకు శనగ గింజలు అంటుకున్నాయి అన్నారు. హేమాడ్ పంత్ లాల్చీ చేతులను దులపగా అందులోని శనగ గింజలు పడ్డాయి. అందరూ నవ్వడం ప్రారంభించారు. ఈ విషయం చాలా హాస్యంగా అందరూ ఆడుకున్నారు. ఈ లాల్చీ చేతుల్లోకి శనగ గింజలు ఎలా వెళ్ళాయి అని అందరూ ఆశ్చర్యమొందుచుండగా, బాబా ఎందుకింతగా మీరందరూ వింతపడతారు? ఈ అన్నా సాహెబుకు అతను ఒక్కడే తీసుకుని వచ్చాడు. అతను తిన్నాడు అందుకనే, లేకపోతే ఈ శనగ గింజలు ఇక్కడికి ఎలా వస్తాయి అన్నారు. బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తినను. ఈ విషయం నా మీద వేశారు. ఇక్కడ ఆదివారం సంత అసలు ఎప్పుడూ నేను చూడనే లేదు. అలాంటప్పుడు నేను శనగలు కొని తిననానని అనుకుంటున్నారు అన్నాడు హేమాడ్ పంత్. నిజమేనయ్యా, దగ్గర ఎవరైనా ఉంటే ఇస్తారు, లేకపోతే ఏమి చేస్తారన్నారు బాబా. నేను ఎప్పుడూ నీ దగ్గరనే ఉన్నాను. నీవెప్పుడైనా నాకు అర్పించావా? లేదు అని బాబా అన్నారు.
దీని వలన మనము ఏ తినే పదార్థాన్నైనా ముందుగా బాబాకు అర్పించి తర్వాతనే మనం తినాలి. అందుకే బాబా ఆ నాటకం ఆడారు. అందరికీ అది తెలియాలని అంతమందిలో హేమాడ్ పంతును అలా అన్నారని మనం అనుకోవాలి. ఇదే ఇందలి నీతిగా గ్రహించాలి. బలరామ కృష్ణులిద్దరూ వారితో చదువుకొనుచున్న సుధామునితో గురువు సందీప మహర్షి దివ్యాశ్రమంలో ఉన్నారు. గురువు ఆజ్ఞానుసారము శ్రీకృష్ణ బలరాములు సుధామునితో కూడి అడవికి కట్టెల కొరకు వెళ్ళుచుండగా సందీపని ముగ్గురును తినమని శనగలిచ్చింది ఆవిడ. అలా అరణ్యంలో తిరుగుతుండగా శ్రీకృష్ణుడు సుధామ దాహంగా ఉంది, కొంచెం మంచినీరు కావాలి అన్నాడు. కొంచెం ఈ శనగలు నీవు తిను అని సుధాముడు శ్రీకృష్ణునితో అనలేదు. అలసిన శ్రీకృష్ణుడు అలా సుధాముని తొడపైన తల ఉంచి గాఢంగా నిద్రపోయాడు. అదే సమయం అనుకుని తనకు గురుపత్ని ఇచ్చిన శనగలు సుధాముడు తినడం మొదలుపెట్టాడు. సుధామ ఏమి తింటున్నావని శ్రీకృష్ణుడు అడిగాడు. ఏమీ తినట్లేదయ్యా, చలితో నా దంతాలు వణికిపోతున్నాయి, వణుకుట వలన ఈ శబ్దం వచ్చిందని సుధామునితో కృష్ణ భగవానుల వారు, సరేలే, నాకొక స్వప్నం వచ్చింది. ఒకరికి ఇయ్యవలసిన వస్తువును వాడే తిన్నట్టుగా కలగన్నాను. అయినా నాకు ఇయ్యకుండా నీవేమీ తినవులే, నాకు తెలీదా అన్నారు శ్రీకృష్ణ మహానుభావుడు. అందువలననే సుధాముడు శ్రీకృష్ణుడికి ఆప్తుడైనా దరిద్రావస్థలోనే ఉన్నాడు. తన దగ్గర ఉన్నది దగ్గర వారికి ఇయ్యకుండా ఎవరూ తినరాదని ఈ కథ సారాంశము. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీమద్ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.